హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ హెల్దీ పాయసం రెసిపీ చూపించబోతున్నాను. రోజు టీ కాఫీకి బదులుగా ఒక్క కప్పు ఈ పాయసం తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో బాడీలో వేడిని తగ్గిస్తుంది, అంతేకాకుండా నీరసం తగ్గించి ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసి పెట్టారంటే బార్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేసేస్తారు. అసలు ఈ పాయసం బార్లీతో చేసామా అని కూడా అంటారు, అంత రుచిగా ఉంటుంది. చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా ఈ బార్లీతో టేస్టీ అండ్ హెల్దీ పాయసం ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ బార్లీ పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నేను ఇక్కడ 1 కప్పు బార్లీ గింజలు వేసుకుంటున్నాను. ఈ బార్లీ గింజలు వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఈ బార్లీ గింజల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఇలా తీసుకున్నాను. మీరు కనుక కడిగి ఆరబోసుకునే టైం కనుక లేకపోతే ఇలా ఒక పొడి క్లాత్ తీసేసుకొని పొడి క్లాత్ తుడిచేసేసుకొని బార్లీ గింజలు అలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోకూడదు. చూడండి, బార్లీ గింజలు ఇలా వేగి కమ్మని వాసన వస్తున్నాయి. మనం చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా కూడా ఉన్నాయి. బార్లీ గింజలు ఇలా క్రిస్పీగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బార్లీ గింజల్ని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. బార్లీ గింజలు చల్లారేలోపు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ లో 2 స్పూన్ల బాదం పప్పు వేసుకుంటున్నాను. వెయిట్ లో వచ్చేసి 50 గ్రాముల దాకా ఉంటాయి. ఇలా బాదం పప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ బాదం పప్పును కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. బాదం పప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ముందు వేసేసుకొని ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా 50 గ్రాములు ఉంటాయి. ఇందులోనే 2 స్పూన్ల వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. వీటిని పుచ్చగింజలు అంటారు. ఇలా పుచ్చగింజలు కూడా వేసేసుకున్నాక వీటిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని కొద్దిగా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు తామర గింజలు వేసుకోవాలి. వీటిని ఫూల్ మకానా అంటారు. ఫూల్ మకానా వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం ఒకటి చేత్తో పట్టుకున్నాం అంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది, అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, వీటిని కూడా ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకునే ప్లేట్లోనే వేసేసుకోవాలి. ఫూల్ మక్కాను మొత్తం వేసేసుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి బార్లీ గింజలు కూడా చక్కగా చల్లారిపోయినాయండి. ఇలా చల్లారిపోయిన బార్లీ గింజలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి సగం దాకా వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితే మనకి తొందరగా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది. ఇలా కొద్దిగా 2 సార్లు వేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇలా సగం దాకా వేసేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. బార్లీ పౌడర్ అనేది మొత్తం మెత్తగా అవదండి, కొంచెం గరుకుగా రవ్వలాగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బార్లీ పౌడర్ అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. బార్లీ పౌడర్ అంతా ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన బార్లీ గింజలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందాక బార్లీ పౌడర్ వేసుకున్న ప్లేట్లోనే ఈ పౌడర్ని కూడా వేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడరు అలానే బార్లీ పౌడరు 2 రెడీ అయిపోయినాయండి. ఈ రెండింటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాయసం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కప్పు నిండుగా ఈ పౌడర్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ అదే కప్పుతో చిక్కటి పాలను తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఈ పాయసం 4గురికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1/2 లీటరు చిక్కటి పాలను పోసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్లో వచ్చేసి 2 కప్పుల దాకా అయినాయి. ఇలా 2 కప్పులు పాలు పోసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ పాలని కొద్దిగా కలుపుకుంటూ వేడెక్కనివ్వాలి. పాలు వేడెక్కేలోపు బార్లీ పౌడర్ని ఈ విధంగా కప్పు కొలతలతో కొలుచుకోవాలి. దీని నిండుగా బార్లీ పౌడర్ని వేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి బార్లీ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు తీసుకొని కొద్దిగా పోసుకుంటూ ఈ బార్లీ పౌడర్ని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఒక్కసారి పోసుకోకుండా ముందు కొద్దిగా పోసుకొని ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మిగిలిన నీళ్ళని కూడా పోసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి. బార్లీ పౌడరు ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాలు కూడా కొంచెం మరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా పాలు మరిగినప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేసుకోవాలి.
ఈ మిశ్రమం అంతా వేసేసుకొని ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని పోసేసుకొని వేసిన వెంటనే మనం గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది వేసిన వెంటనే ఉండలు కట్టేసేస్తుంది కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పాలలో బాగా కలిసిపోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళను కూడా పోసేసుకోవాలి. మనం బార్లీ పౌడర్ కలిపి వేసాం కాబట్టి అది కొంచెం ఉడికే కొద్దీ ఉండలు కడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడిప్పుడే ఉడుకుతూ దగ్గరగా అవుతూ ఉందండి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉంటే ఇంకాస్త దగ్గరగా అవ్వాలి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం నేను ఇక్కడ 3 స్పూన్ల పటిక బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. ఇలా 3 స్పూన్లు పటిక బెల్లం పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఈ పటిక బెల్లం పౌడర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బార్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, నీరసం రాకుండా ఉంటుంది. అలానే డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. చూడండి ఇప్పుడిప్పుడే బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని యాలకుల పొడి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాయసం ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎందుకంటే మనం బార్లీని పౌడర్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే ఉడికిపోతుంది. బార్లీ కూడా బాగా ఉడికి చిక్కగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసాన్ని చల్లార పెట్టుకోవాలి. బార్లీ పాయసం పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత చూడండి ఇంకాస్త చిక్కబడింది. డయాబెటీస్ పేషెంట్లు అయితే ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేసుకోకుండా ఇలా డైరెక్ట్గానే తాగేసేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. దీన్నే తాల్బీనా పాయసం అని కూడా అంటూ ఉంటారు. నేను బార్లీ పౌడర్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ని విడివిడిగా మనం గ్రైండ్ చేసి తీసుకున్నాం కాబట్టి 2 స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాయసాన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కప్పుల్లోకి సర్వ్ చేసేసుకున్నాక పైన సన్నగా చాప్ చేసేసుకున్న బాదం పిస్తా జీడిపప్పు వేసేసుకొని అలానే ఇందులోనే పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా ఈ తాల్బీనా పాయసాన్ని బార్లీ పాయసాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక తీసుకుంటే మంచి హెల్దీగా ఉంటుంది. నీరసం అనేది కూడా రాకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే సాయంత్రం పూట 1 కప్పు ఇచ్చారంటే నీరసం ఇట్టే తగ్గిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇది తాగేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ తాల్బీనా పాయసం బార్లీ పాయసం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరి మీకు కూడా ఈ బార్లీ పాయసం నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.